ఉండాలి లుచ్చ కేసీఆర్, తాగుబోతు కేసీఆర్. అర్థమైందా? రారా కేటీఆర్ చర్చకి. హరీష్ రావు గారు రా, దోసుకున్న జాలదని ఉన్న ఏ అమ్మాయినా వదిలినావురా కేటీఆర్? నువ్వు ఇంగ్లీష్ ఒక్కటి మాట్లాడితే అయిపోయిందారా? ప్రజా సమస్యల గురించి పరిష్కారం చూపెట్టాలి కానీ అయ్య పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని గింజలు ఏరుకుంటా అంటే ఆలోచించండి మిత్రులారా. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో క్రైమ్ రేటు తగ్గింది. రాత్రి 11 తర్వాత ఇల్లీగల్ పనులు తగ్గుముఖం పట్టాయి. డ్రగ్స్ ఇట్లాంటి వాటి వాడకం తగ్గింది. తర్వాత అక్రమ అరెస్టులు బంద్ అయ్యాయి. ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. మహిళా మనులు స్త్రీమూర్తులు మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది కాంగ్రెస్ హయాంలో. సో కాంగ్రెస్ మనం ఇచ్చిన హామీలలో. సో ఆ విధంగా బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. వాళ్ళకి మహిళా సాధికారత వచ్చింది. మహిళలు వాళ్ళకి ఏ పని ఉన్నా వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి మీద డిపెండెంట్ కాకుండా పండుగలు పబ్బాలు వస్తే తీర్థయాత్రలు పోతున్నారు, అమ్మగారి ఇంటికి పోతున్నారు. సో వాళ్ళకి భావ స్వేచ్ఛ వచ్చింది. మహిళ ఎప్పుడు ఏ పనైనా చేసుకోగలదు. అబల కాదు సబల అనేది మనం నిరూపించగలిగినాం. అర్థమైందా? సో అందరు స్త్రీలు చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత ఆరోగ్యశ్రీ దాని యొక్క అమౌంట్ పెంచడం జరిగింది. దాని 10 లక్షల వరకు పేదవారికి ఉచిత విద్యుత్ లభించడం జరుగుతుంది. ఎవరికన్నా రాకపోతే బట్టి గారు క్లియర్గా చెప్పిండ్రు. అది దానికి ఒకవేళ ఏ కారణం చేత టెక్నికల్ మనం పేదవాళ్ళకే ఇస్తాం, బలిసినోడికి ఇయ్యం. అర్థమైందా? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ పథకాలన్నీ పేదవాళ్ళకే ఇస్తాం. కాబట్టి సో ఆ పేదవారికి ఎవరికైనా రాకపోతే అది టెక్నికల్ ఇష్యూ ఉంటే అలా రిజిస్టర్ కాకపోతే దానికి ప్రణాళిక ఉన్నది. మళ్ళీ పోయి అది రిజిస్టర్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. అర్థమైందా? వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారు, అందరికీ. పేదవారికి 500K సిలిండరు. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 500 సిలిండర్ పేదవారికి అని ఉంది. వీలైతే అది బిగ్ అమౌంట్ మనకు బడ్జెట్కి పెద్ద నష్టం చేసే విధంగా లేకపోతే అందరికీ పేదవారైనా ఎవరికైనా 500 సిలిండర్ ఇది ఒకటి ఇస్తే బాగుంటుంది అనేది నేను మై కైండ్ రిక్వెస్ట్. ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ లో ఉన్న అధిరథ మహారథులు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, వర్కింగ్ కమిటీతో సహా. ఒకవేళ బడ్జెట్ లెక్కలేసి మనకి అది బాగా భారం అయితే లేకపోతే 500 రూపాయల సిలిండరు పేదవారికే కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న కాకుండా మిగతా అందరికి ఇవ్వండి. అది మహిళా బస్సు ప్రయాణం ఎట్లా చేసిరో అది కూడా 500 సిలిండర్ చాలా లబ్ధి చేకూరుతుంది. ఓకే, ఎన్నో కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయి. కాబట్టి 500 సిలిండర్ అనేది పేదవారికే కాకుండా మిగతా అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ లో ఉన్న అతిరథ నిర్ణయం చేసే పొజిషన్ లో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న అతిరథ మహారథులు అందరికీ చెప్తున్నా. ఓకే, సో అట్లనే సమయానికి జీతాలు వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో 15వ తారీఖుకో నెలకో వచ్చేటి అట్లా ఏదో నమ్మి అప్పుడు చేసేటోడు ఆ స్థాయికి అప్పులు చేసిండు గాడిద కొడుకు. కానీ కాంగ్రెస్ అప్పులున్నా ఏమున్నా సరే టైంకి జీతాలు ఇస్తుంది. సర్పంచ్లకు ఇతర ప్రజాప్రతినిధులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాము. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఓకే, గతంలో ఇచ్చిన ఉద్యోగ కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చేటోడు కానీ ఫిల్ చేసేవాడు కాదు, దరిద్రుడు ఖాళీలు. కానీ కాంగ్రెస్ కేసీఆర్ ఇచ్చినటువంటి ఆయా ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించిన అన్నిట్లలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. వాటితో పాటు కొత్త వాటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గురుకులాల ఉద్యోగాలు కావచ్చు, నర్సుల పోస్టులు కావచ్చు, డిఎస్సి మెగా డిఎస్సి కావచ్చు, ఈ యూనివర్సిటీలలో పోస్టులు కావచ్చు, ఏ పోస్టులు ఖాళీ ఉన్నా ఆ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది అది ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టే. కాబట్టి అది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినా ఆ ఖాళీలు ఏవేవి అవుతున్నాయో ఐడెంటిఫై చేసి బడ్జెట్ అనుకూలంగా అవి నింపడం జరుగుతుంది. అది నిరంతర ప్రక్రియ. ఒక్క కాలంలో ఇట్లా బటన్ వేసి బటన్ తీసేనట్టు కాదు. ఆయా డిపార్ట్మెంట్ల కన్సర్న్ తోటి ఆ యొక్క బడ్జెట్ ఆర్థిక శాఖ అప్రూవల్ తోటి ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల 2 లక్షలు మనం అన్నాం కదా, 2 లక్షల ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేయడం జరుగుతుంది. ఓపిక అవసరం, ఊరికే బురద వెళ్తే చెల్లదు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల కోసం అనేక కంపెనీలతో ఎంఓయూలు సైన్ చేయడం జరిగింది. నిజాం చక్కెర కర్మాగారం పునరుద్ధరణకు వాడు తెరిపిస్తాడు, వాడు తెరిపియలే. గుండు అరవింద్ గారు కవిత 100 రోజుల్లో తెరిపియలే. కానీ కాంగ్రెస్ కమిటీ చేసింది, అతి త్వరలోనే ఇది నిజాం చక్కెర కర్మాగారం తెరిపించడం జరుగుతుంది. తర్వాత
ఇందిరమ్మ ఇండ్లకు పథకం ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ అండ్ రుచన కొడుకు 72,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఎక్కువ, బిడ్డ ఒత్తేయడం అంటది, కొడ ఒత్తేయడం అంటది, 100 ముచ్చట్లు చెప్పిండు. కానీ కాంగ్రెస్ అప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా అంతే, ఇంచుమించు అంతనే ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. తర్వాత రైతుల రుణమాఫీ కోసం ప్రణాళిక, రైతుల రుణమాఫీ 15 ఆగస్టు లోపల వేయడం జరుగుతుంది రైతులకి. తర్వాత బడ్జెట్ లో అన్ని రంగాలకు నిధులు కేటాయించడం జరిగింది. కరెక్ట్. 14 కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందా? పంట బీమా ఇవ్వడం జరుగుతుంది. రోడ్లు, మెట్రో రైల్వే పనులు కొనసాగుతున్నాయి. వచ్చి 3 నెలలు అయింది. తీసుకున్నా లేదా తీసుకోబోతున్న చర్యలు పైప్ లైన్ లో ఉన్నాయి. వాటి ఫలితాలు అందాలంటే 1 నుంచి 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఒక్క 1 ఇయర్ ఇస్తేనే మన బడ్జెట్ లెక్క చెప్పగలుగుతాం. ఫుల్ 1 ఇయర్ ఇస్తేనే మన చేతిలో 2.5 లక్షల కోట్లు వస్తాయి. వీటిని ఎట్లా ఖర్చు పెట్టినాం అనేది చూపెడతాం లెక్క, ప్రోగ్రెస్ రిపోర్ట్. అంతేగాని 3 నెలలకోసారి వాడు వచ్చి 3 నెలలు కాకముందే ఇది చేయలే, అది చేయలే. కరెంటు క్లియర్ గా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు TV9 ఇంటర్వ్యూలో కానీ చాలా సందర్భాల్లో. కరెంటు మాక్సిమం బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కరెంటు కొరత లేదు, కరెంటు సర్ప్లస్ ఉంది. కానీ ఇది అప్పుడు కేసీఆర్ టైంలో ఆ రిపేర్లు చేయాల్సిన చేయకపోవడం వల్ల అదేంది ఎక్కడన్నా రిపేర్లు వచ్చినా వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు ఎక్కడ రిపేర్లు వస్తే వాళ్ళు ఆ యొక్క రిపేర్ టైంకి 1-2 గంటలు అంతరాయం కలుగుతున్నది. ఎందుకు కలుగుతుంది అంటే వాళ్ళు రిపేర్ పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం కావాలని బీఆర్ఎస్ వాళ్ళు తమ అనుకూలమైన లైన్మెన్లను బెదిరించి లేకపోతే పైసలు ఇచ్చి కావాలని బంద్ చేపిస్తున్నారట. అయితే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, అట్లా ఎవడైనా చేస్తే ఒకవేళ ఎవడైనా కరెంట్ అది లైన్ మ్యాన్ వాళ్ళని సస్పెండ్ చేయమని ఆర్డర్ ఇచ్చిండు. కాబట్టి మనకు విద్యుత్ కొరత లేదు. అంతరాయము అంతరాయంలో 1 గంటనో 2 గంటలు అంతరాయం రావడానికి కారణము ఒకటి, కొన్ని చోట్ల రిపేర్లు, వర్షం పడి ఏదైనా అయితే కానీ ఇంకోటి కానీ మోర్లు ఈ ఓపెన్ నాలాలు ఉంటే అది ఏమైతుంది, అది తవ్వాలంటే అది బంద్ చేయాల్సి వస్తుంది. సో ఆ రిపేర్లకు సంబంధించిన అది ఎమర్జెన్సీ టైప్. అది కాకుండా కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు ఆ లోకల్లో ఉన్న లైన్ మ్యాన్లని ప్రలోభ పెట్టి బంద్ చేపిస్తున్నారట కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి. అట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా, వీళ్ళకి పరిపాలన మీద పూర్తి పట్టు వచ్చి ఆ బీఆర్ఎస్ ఏజెంట్లను అందరినీ తీసిపార దొబ్బితే అన్ని సక్రమంగా నడుస్తాయి. అందుకే నేనేమంటున్నా, ఒక 6 నెలలు 6 టైం ఇవ్వండి అయ్యా. వాడు చేయాల్సిన పరిపాలన టైం ఇస్తే వాడు చేయాల్సిన చేసినాక 6 నెలలు 6 తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ తీద్దాం. ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఎనీథింగ్. అర్థమైందా? దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్. నేను బతిలాడి చెప్తున్నా, 3 నెలలు చాలా తక్కువ టైం. అట్లీస్ట్ ఒక 6 నెలలు 6 టైం ఇస్తే అప్పుడు లెక్క పెడదాం. నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవడైనా లైన్ మెన్ ఎవడైనా సరే బీఆర్ఎస్ ప్రలోభానికి గురై కరెంటు గిట్ట బంద్ చేస్తే వాడిని పర్మనెంట్ గా ఉద్యోగం నుంచి తీసేయండి, టెంపరీ కాదు. ఒక్కడిని తీస్తే మిగతా వాళ్ళందరూ చక్కగా అవుతారు. మనకు విద్యుత్ కొరత లేదు, సర్ప్లస్ ఉంది. ఓకే. ఈ మధ్యలో ఎన్నికలు వచ్చాయి, 4 నెలల టైం, మళ్ళీ టైం అంతా పోయింది. కాబట్టి ఓపిక పట్టమని అడుగుతున్నా. సో దుష్ప్రచారాలతో ఒరిగేది లేదు. ఈ పొద్దుగాలు వేస్తే వాడు ఏం చేయడు, కేవలం పక్కవని మీద బురద తల్లి నాకు ఓటేయమని చెప్తారు ఈ గాడికులు. బీఆర్ఎస్ వాడు అంతే, బీజేపీ అంతే. వాడు ఏం చేసిండో చెప్పుకోవాలి. వాడికి 10 ఏళ్ళ టైం ఇచ్చినప్పుడు నీకు ఇది కట్టినాక ఇది వీక్నా అని చెప్పుకోవాలి. 70 साल में कांग्रेस क्या किया అంటాడు. అరే నువ్వు 20 साल में तुम क्या किया, 10 साल में तुम क्या किया అంటే నోరు తెరవడు. అది మంచిగా లేదు కాబట్టి నాకు ఓటేయమంటాడు. కానీ నేను ఇది చేసిన కాబట్టి ఓటేయమని అడిగారు ఈ గాడి కొడుకు. ఇక వాడైతే మతం పట్టుకున్నాడు. ఇక ఏం చేస్తారు మరి? హిందువులకు ఎవరు తిండి పెట్టాలరా? 84% హిందువులు భారతదేశంలో హిందువులు ఉన్నప్పుడు అది హిందూ దేశం కాకపోతే ఇంకేమవుతుందిరా? చెప్తారు నా కొడుకులు. ధరలు పెరిగితే హిందువులు కాదరా బాధపడుతుంది, పెట్రోల్ రేటు పెరిగితే హిందువులు కాదరా బాధపడుతుంది. పెద్దగా లేస్తే కేసీఆర్ గారు 4 నెలల దాకా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. 5 ఏళ్ళలో సాధించింది ఏంద్రా అంటే 2 విగ్రహాలు, 2 భవనాలు, ప్రజల బతుకుల్లో వెలుగు నింపే చర్యలు శూన్యం, దోసుకున్నది మాత్రం లక్షల కోట్లు. మోడీ 15 నెలల్లో సాధించిన విజయాలు ఏంద్రా అంటే జుమ్లా మాటలు, ఫేక్ ప్రచారాలు, కరోనా చావులు, దొడ్డు రేషన్ బియ్యము,
సిబిఐ ఈడీ అరెస్టులు, ఐటీ దాడులు, 113 లక్షల కోట్ల అప్పులు, 400 లక్షల కోట్ల సంపద దోపిడీ, ధరల పెరుగుదల, ట్యాక్సుల పెరుగుదల, బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు మీద కూడా ఛార్జీలు, హిందూ ముస్లిం గొడవలు, హింస, ఇంతే. వాళ్ళు ఏం చేయరు, అన్ని చేసిన కాంగ్రెస్ మీద బురద వెళ్తాడు. ఎంతవరకు కరెక్ట్? సో ఆ రిలేటెడ్ కొన్ని ఫోటోలు వీడియోలు ఉన్నాయి, చూపెడదాం. సో చూద్దాం. ఏముంది? గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త. 503కు అదనంగా 60 పోస్టులు, 563 పోస్టులు మనము భర్తీ చేయడం జరుగుతుంది గ్రూప్ 1. ఓకే, 100 రోజులలో ఏం చేసారు అనేటోళ్ళకి నేను ఈ సమాధానం చెప్తున్నా. నెరవేరిన పాలమూరు వాసుల కళ. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన.